కురుసభలో జరిగిన ద్రౌపది అవమానం మహాభారతంలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటి. ఆ సమయంలో దుర్యోధనుడు తన అహంకారంతో ద్రౌపదిని సభలోకి లాగించమని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఉన్న పెద్దలు మౌనం వహించారు, కాని పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది కర్ణుడి మాటలే. కర్ణుడు ద్రౌపదిని అవమానిస్తూ ఆమెకు గౌరవం అవసరం లేదని చెప్పాడు. ఆ మాటలు భీముడికి చాలా కోపం తెప్పించాయి. అప్పుడు భీముడు ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలను పగలగొడతా అని. ఎందుకంటే దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడపై కూర్చోమని అవమానించాడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి భీముడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాడు. గదాయుద్ధంలో యుద్ధ నియమాలకు విరుద్ధంగా అయిన దుర్యోధనుడి తొడలను కొట్టి అతని అంతానికి కారణమయ్యాడు. అయితే అసలు నిజమేమిటంటే కర్ణుడు ఈ సంఘటనను మరింత రెచ్చగొట్టాడు. కాని దుర్యోధనుడి అహంకారం, అతని నిర్ణయాలే అతని చావుకి ప్రధాన కారణం. భీముడి ప్రతిజ్ఞ ఆ అవమానానికి ప్రతిఫలం మాత్రమే. మీ అభిప్రాయమేమిటి? భీముడు చేసిన పని న్యాయమా లేక యుద్ధ ధర్మానికి విరుద్ధమా?